దువ్వాడ పరివార్ వర్సెస్ దివ్వల వారి మధ్య వార్ మామూలుగా లేదు. రెండేళ్ల దువ్వాడ వ్యవహారం డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా బంధు పెద్దల రాజీ రాయబారం కూడా సీరియల్ను తలపిస్తోంది. 5 పాయింట్ ఫార్ములాలో డివోర్స్ మ్యాటర్ కీలకంగా మారిందా? రెండేళ్ల వ్యవహారం సరే, రెండో ఇంట్లోకి దారి ఎవరికి? వివాద జంక్షన్లో దువ్వాడ దారేటు? సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పులేదని. ఒక వ్యభిచార గృహం ఎక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. దూరంలో నేను మాదిరితో ఉంటే తప్పు లేదు, ఇక్కడ ఉంటే తప్పు అని. ఎన్నెన్నో ట్విస్ట్ల బంధం. 30 ఏళ్ల కిందట 5 కాలేజ్ల ఓనర్, ఇప్పుడు 2 ఏళ్ల యుద్ధ మేకర్. 2222 ఫ్యాన్సీ నంబర్ కాదు, ఈ చిత్రంగా డబుల్ ట్రబుల్ టక్కర్. గ్యారేజ్ లో కార్, ఫ్యాన్ కింద ఫ్యామిలీ వార్. ఓవైపు దువ్వాడ, మరోవైపు దివ్వెల. ఢీ అంటే ఢీ, ఎవరి పట్టు ఎవరి బెట్టు వారిదే. ఇంటి పోరు ఇంతెంత కాదయ్యా. ఊపర్ షేర్వాణి, అందర్ పరేషాని. నారీ నారీ నడుమ బొట్టు సీను, రెండేళ్ల కహాని. డీజే దువ్వాడ జగడనాదం. టెక్కలి ఓపెన్ థియేటర్ లో మిక్కిలి వివాదరంజక చిత్రం. నాన్న రావాలి, నాన్నే కావాలి అంటున్న కూతుళ్ళు, ఇల్లు రాసివ్వాలంటున్న మిసెస్ దువ్వాడ, ఆ ఒక్కటి తప్ప దేనికైనా రెడీ అంటున్న మిస్టర్ దువ్వాడ. ఇదేం లొల్లేరా బాబు అంటూ బంధువుల దీర్ఘం. ఆపరేషన్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా 5 డిమాండ్ల రాజీ బేరం. చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే దువ్వాడ శ్రీనివాస సోదరుడు శ్రీధర్ మాట్లాడుతూ, ఇంత జరిగాక విడాకులు ఇవ్వకుండా ఉండటం అవదు, అన్నయ్య విడాకులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని కూడా ఆయన పెద్ద మనుషుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ కూడా ఒకసారి అన్నయ్యతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కూడా శ్రీధర్ చెప్పారు. అయితే అటు శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారు, వాటిపై ఎంత మేర దిగొస్తారు అనేటువంటిది అయితే చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ముందు నుంచి కూడా శ్రీనివాస్ కూడా కొన్ని అభ్యంతరాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క చర్చలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఇటువైపు రాజీ రాయబేరాలు సరే, మరి అటు ఆమె కథేంటి? రెండో ఇంటి దగ్గర దువ్వాడ ఫ్యామిలీ కూంబింగ్ ఆపరేషన్. విశాఖలో మిషన్ కూంబింగ్ గోయింగ్ ఆన్. ఏక్ తుజే కే లియే అన్నట్టు రెండు వైపుల నుండి భరోసా తాళం, ఫ్రెండ్లీ రాగం. శ్రీను గారు చాలా మంచి వ్యక్తి అండి. తను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. స్టిల్ నేను హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా చాలా చిన్నపిల్లలాగా చూసుకున్నారు. చాలా బాగా డాక్టర్స్ అందరికీ చెప్పి చాలా మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. అందుకే శ్రీను గారి వల్ల నేను ఎంత వేగంగా రికవర్ అయ్యాను. ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమెను ఇందులోనూ అబాస్పాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె, నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివ్వను. అతన్న కుటుంబ పరిస్థితులకి అనుగుణంగా అతను వాళ్ళతో ఉండడం ఇష్టం లేక డైవర్స్ తీసుకుంటున్నారు. అలాగని నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఎక్కడ ఏ సోషల్ మీడియాలో మీకు చెప్పలేదు. అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. అతని పరిస్థితులకి అనుగుణంగా అతని మనసుకు బాధ కలిగింది కూడా అతను తీసుకొని నేను వేరేగా ఉంటానన్నారు. కానీ నేను మాధురికి అండదండగా ఉంటాను, మాధురికి నా చేదు నా ఎప్పుడు నా హెల్ప్ ఉంటుందని చెప్పారంటే రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీ అందరూ కలిసి పనిచేసినప్పుడు మళ్ళీ కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, కలిసి ఉండాల్సి వస్తుంది, ఎలక్షన్ ముందు మళ్ళీ కలిసి పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇదే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఆవిడేం చేయొచ్చు, ఆవిడొచ్చి మళ్ళీ ఇవే ఎలిగేషన్స్ చేయొచ్చు. మాధురి ఇక్కడ ఉందా, అందుకని ముందు అతను క్లియర్గా చెప్పారు, మాధురి నాతో ఉంటుంది, నా ఫ్రెండ్గా నా ఇదిగా ఉంటుంది అని చెప్పారు. అదే సో శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే నేను శ్రీరామచంద్రులాగా ఒకరితోనే మాట్లాడతాను, ఒకరితోనే ఉంటానంటే అలాగే ఎవరు ఉండరు. అలాగే ఎవరు ఉండాలనుకుంటే రాజకీయాల్లో శ్రీరామచంద్రులే రావాలంటే రాజకీయం ఎవరు చేయకూడదు అంటున్నాను నేను. రాజకీయాలకి పర్సనల్ లైఫ్కి ఎప్పుడు ముడి వేయకండి. దువ్వాడ వివాద ఎపిసోడ్ లో మరో కొత్త ఫ్రేమ్. సీన్ లోకి మిస్టర్ దివ్వెల మహేష్ చంద్రబోస్. ఫీల్ మై లవ్ అనేలా అమెరికా నుండి వీడియో సందేశం. షీస్ మైన్ అంటూ ప్రేమను చాటుకున్నారైనా. మరి ఆవిడ రెస్పాన్స్ ఏంటి? ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు. అది కాక నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఫైనాన్స్ కి ఏదైనా అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులుగా ఎప్పుడు చూసుకునేది. అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి.
అది నాకు అమ్మ తర్వాత అమ్మలాడు మా మాధురి. మీకు సపోర్టివ్ అంటే హస్బెండ్ నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చిందా, సీనియర్ నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చిందా? నాకు ఇప్పుడే హస్బెండ్ ఫోన్ మీరు చేయడమే నాకు తెలిసిందండి ఫోను. మరి ఆయన మాటలు మీరు విన్నారు కదా క్లియర్గా. ఇప్పుడే తెలుసుకున్నాను సపోర్ట్ చేస్తున్నారని, అట్లీస్ట్ అర్థం చేసుకున్నారు. అంటే మీ హస్బెండ్ మాట్లాడారు కదా ఇప్పుడు, అంటే ఆయన మాటల వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే కొంచెం బాధ అనిపించింది నాకు కూడా అతని మాటలకి. వీళ్ళు ఈ ఎలిగేషన్స్కి 4 రోజులు కొంచెం సైలెంట్గా దూరంగా ఉన్నారు, ఎలిగేషన్స్కి వాళ్ళు కూడా హట్ అయి ఉంటారని కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవరితో ఉండదలుచుకుంటారు జనరలైజ్గా? దానికోసం ఇంకా మేము ఫ్యామిలీస్తో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంకా ఫర్దర్గా ఏం డెసిషన్స్ తీసుకుంటాం, ఏం మాట్లాడతాం అనేది కొంచెం టైం తీసుకొని కొంచెం నేను హెల్తీగా ముందు సెట్ అవ్వాలి. ఒక సైడ్ చూసి నిర్ణయం తీసుకోకూడదు, కాయిన్కి ఎప్పుడు 2 సైడ్స్ ఉంటాయి. అవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలి. ఫర్దర్గా నేను ఏం చేస్తాను ఏంటనేది మీకు అందరికీ నేను చెప్తాను. కొంచెం నేను హెల్తీగా రికవర్ అయ్యాక ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. నేను వైసీపీలోనే ఉంటాను ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు, అలా తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేని విషయాలు. ఇవి నా ఇల్లు కూడా అతనికి ఇచ్చేద్దామంటే ఫైనాన్షియల్గా నేను పెట్టిన డబ్బులు ఇచ్చేస్తానన్నా ఓకే, ఇవ్వలేనన్నా ఓకే, దానికి నాకు సంబంధం లేదు. కానీ ఫర్దర్గా శ్రీను గారికి నాకు ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ పేరున నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతూ ఇంటికి వెళ్తున్న మాధురి వెర్షన్. ఇప్పుడు కొన్ని రోజుల పాటు తనకు హెల్త్ బాగోలేదు కాబట్టి తను రెస్ట్లో ఉంటాను. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల నేపథ్యంలోనే అక్కడికి దువ్వాడ శ్రీని కూడా ఇంటికి వెళ్ళే అవసరం ఉంది. అప్పటి వరకు ఇప్పుడు హస్బెండ్ కూడా సపోర్టివ్గా మాట్లాడారు, అలాగే దువ్వాడ శ్రీని అనుక్షణం తనకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకున్న దానిపై భవిష్యత్తులో నిర్ణయం చెబుతాను, తెలుగు ప్రజలందరికీ మీడియా ముందుకు వచ్చి చెబుతానని మాధురి చెప్తారు.